మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరిగా పోలీసులకు లొంగిపోతున్నారు. ఇటీవల పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అగ్రనేత ఆసన్న ఛత్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయారు. ఆసన్నతో పాటు మరో 208 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. కాగా మావోయిస్టుల లొంగుబాట్లను స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న అలియాస్ రూపేష్ పోలీసుల ముందు లొంగిపోయారు. ఆసన్న సహా మొత్తం 208 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయారు. కాగా మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇది అతిపెద్ద లొంగుబాటు కిందే లెక్క. అలాగే లొంగిపోయిన మావోయిస్టుల్లో 110 మంది మహిళలు, అలాగే 98 మంది పురుషులు ఉన్నారు. కాగా వీరంతా కలిసి మొత్తం 153 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీటిల్లో ఏకే రైఫిల్స్, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 303 రైఫిళ్లు, బోర్ షాట్ గన్లు, పిస్తోళ్లు ఉన్నాయి. ఆసన్న అసలు పేరు తక్కెళ్లపల్లి వాసుదేవరావు. ఆయన స్వస్థలం ములుగు జిల్లా నర్సింగాపూర్ గ్రామం. కాజీపేటలో ఫాతిమా స్కూల్లో ఆయన హైస్కూల్ చదివి పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్నప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ RSUకు ఆయన నాయకత్వం వహించారు. ఆ తరువాత అనేక పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల వయసులోనే ఆయన అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమంలోకి వెళ్లిపోయారు. కాగా మావోయిస్టు పార్టీ గతంలో జరిపిన అనేక కీలక దాడులకు ఆసన్న వ్యూహకర్త అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలపై బాంబులు పేల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలతో ఆసన్నకు ప్రమేయం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతాయి. అంతేకాదు 1999లో IPS అధికారి ఉమేష్ చంద్ర హత్య, అలాగే 2000లో అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి హత్య ఘటనలకు కూడా ఆసన్ననే నాయకత్వం వహించినట్లు చెబుతారు. కాగా సాయుధ పోరు చేస్తున్న మావోయిస్టులు ముందుగా ఆయుధాలు అప్పగించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు ఆసన్న. లొంగిపోవాలన్న తన నిర్ణయాన్ని కొంతమంది మావోయిస్టులు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే ఏ పరిస్థితుల్లో తాను లొంగిపోవాలన్న నిర్ణయం తీసుకున్నానో వారు అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు ఆసన్న పేర్కొన్నారు. పోలీసులకు లొంగిపోవడానికి వెళుతూ జగదల్పూర్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇదిలా ఉంటే ఇటీవల మావోయిస్టు పార్టీకి చెందిన మరో అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. పోలీసులకు తమ ఆయుధాలు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే ఆసన్న కూడా లొంగిపోయారు. మొత్తం మీద 2 అగ్రనేతలు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కాగా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు లొంగిపోవడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. మావోయిస్టు పార్టీపై తమ ప్రభుత్వం అతిపెద్ద విజయం సాధించిందన్నారు. గత 3 రోజుల్లో 400 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారని ఆయన వెల్లడించారు. అగ్రనేతల లొంగుబాటుతో ఛత్తీస్గఢ్ లోని అబూజ్మడ్, అలాగే ఉత్తర బస్తర్ ప్రాంతాలు మావోయిస్టుల నుంచి విముక్తి పొందాయన్నారు ఆయన. అంతేకాదు మావోయిస్టుల లొంగుబాట్లపై కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉందన్నారు అమిత్ షా. ఈ నేపథ్యంలోనే లొంగుబాట్లను తాము స్వాగతిస్తున్నామని అమిత్ షా వెల్లడించారు. ఏమైనా 2 అగ్రనేతల లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.